హాయ్ హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసి యాదగిరిగుట్టకు స్వర్ణగిరికి వెళ్దాం అనుకున్నాం అనమాట. వెళ్దాం అనుకొని మేము సండే మార్నింగ్ వచ్చేసి రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం, అవి షేర్ చేద్దాం అనుకుంటున్నాం మీతో. సో సండే మార్నింగ్ వచ్చేసి రెడీ అయిపోయి యాదగిరిగుట్టకైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెళ్ళే ముందు ఇక్కడైతే మేము వాసవి సత్రం తీసుకున్నాం అనమాట. వాసవి సత్రంలో రూమ్ తీసుకున్నాము, అక్కడే స్టే చేసామన్నమాట. సురేంద్రపురి అనమాట, పక్కనే వాసవి సత్రం అనమాట. చాలా బాగుంది. అక్కడ చూస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది నాగుల పడగ ఉంది కదా, అదే అనమాట సురేంద్రపురి వచ్చేసి పక్కనే వాసవి సత్రం. మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. వాసవి అమ్మవారికి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే ప్రజెంట్ అయితే యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ దర్శనానికి ఫోన్స్ నాట్ అలౌడ్ కాబట్టి అక్కడే పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడ టెంపుల్ దగ్గరే అక్కడే ఫోన్స్ తీసుకుంటారనమాట. కొద్దిగా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. అక్కడే ఫోన్స్ పెట్టేసి మేమైతే ఇక్కడ ఫొటోస్ వచ్చేసి కెమెరాలో వాళ్ళే తీస్తారనమాట. వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఇవ్వాలన్నమాట. సో అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే రిటర్న్ వచ్చేసామన్నమాట వాసవి సత్రంకి. వాసవి సత్రంలో వచ్చేసి లంచ్ చేసామన్నమాట. ఫుడ్ అయితే సూపర్ ఉంది, పిల్లలు కూడా బాగా తిన్నారనమాట. వాసవి సత్రం అయితే సూపర్ అని చెప్తాను నేనైతే. తర్వాత అయితే ఈవినింగ్ వచ్చేసి మరి వాసవి అమ్మవారికి దండం పెట్టుకొని స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అనిపించింది నాకే. ఎర్లీగా కొద్దిగా బయలుదేరిందంటే బాగుండు అనిపించింది. కొద్దిగా లేట్ అయిపోయింది. పిల్లలు వచ్చేసి యాదగిరిగుట్టకు వెళ్దాము అనేసి లేపేసరికి వాళ్ళకు తొందరగా ఎర్లీగా లేసారు కదా, సో పడుకొని ఉన్నారనమాట. ఆఫ్టర్నూన్ అంతా వాళ్ళు లేవలేదు ఎంత చెప్పినా కానీ. ప్రజెంట్ అయితే రీచ్ అయిపోయారనమాట స్వర్ణగిరికి. ఇక్కడ వచ్చేసి లోపల వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఉంటాడనమాట. ఎగ్జిట్ అయ్యే ముందర వచ్చేసి ఇక్కడ వాటర్లో ఈ దేవుడు ఉంటాడనమాట. చాలా బాగుందన్నమాట టెంపుల్ వచ్చేసి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. 2 టెంపుల్స్ చూసుకొని రావచ్చు అనమాట. చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి టెంపుల్ సరౌండింగ్స్ అనమాట. చాలా బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసి దర్శనం సూపర్గా జరిగిందని చెప్తాను. అక్కడ సేవ చేసే వాళ్ళు మమ్మల్ని పంపిస్తుండే అనమాట. నాకు ఫ్రెండ్గా ఉన్న ఆంటీ వచ్చేసి ఏదో మాట్లాడుతుంది అనమాట సేవ చేసే వాళ్ళతో. సో ఆ టైంలో వచ్చేసి నేను బాగా దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే. లైటింగ్స్ కానీ సూపర్గా అనిపించింది నాకైతే. ఇదన్నమాట ఈ వీడియోలో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా పాదాలు వస్తాయి అన్నమాట దేవుడివి. ఎగ్జిట్లో వచ్చేసి వాటర్లో దేవుడు ఉంటాడనమాట. చాలా బాగుందన్నమాట. లోపల మాత్రం వెంకటేశ్వర స్వామి అనమాట ఉండేది. చాలా బాగుందన్నమాట టెంపుల్ వచ్చేసి. నేను వచ్చేసి వాటర్లో ఉన్న దేవుడు మాత్రమే ఉంటాడేమో అనుకున్నాను నేనైతే. నాకు తెలియదు అనమాట ఏ దేవుడు ఉంటాడని కూడా తెలీదు. సో ఇదన్నమాట ఈ వీడియోలో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.